అయితే ఇప్పుడు 250 బోండాలకు మనకు హోల్సేల్‌గా రూ. 23కి ఒక బోండా పడతదన్న. మనకొక్క బోండా మీద వచ్చేసి రూ. 17 లాభం ఉంటదన్న. 250 బోండాలకొచ్చేసి మనకు 10,000 వస్తాయన్న మొత్తం. అందులో మనం పెట్టుబడి అంటే ఇప్పుడు రూ. 23 ఇంటూ 250 అయితే రూ. 5,750 అయితుందన్న. మనకు ఒక బోండా వచ్చేసి మనం రూ. 40కి అమ్ముకున్నా మనకు 10,000 వస్తాయన్న ఒక రోజుల. 10,000కెళ్ళి రూ. 5,750 తీసేస్తే రూ. 4,250 మనకు మిగులు బడ్జెట్ అన్న. ఒక రోజుల మన ఆదాయం. మనకు ఒక రోజుల ఒక ఆదాయము రూ. 4,250. రూ. 4,250 మీరు 1 మంత్‌కి వేసుకోండన్న ఎంత అవుతుందో. మనకు 30 రోజులకొచ్చేసి 1,27,500 వస్తున్నాయన్న. మనకు ఓన్లీ లాభమే మనం పెట్టుబడి తీసేయంగా. అందులోకెళ్ళి మనము రోజుకొక రూ. 1,000 ఖర్చులో కానీ సేల్స్ అటు ఇటు అయినా మన బండి పెట్రోల్ కానీ ఇంకా అడిషనల్ ఖర్చేసి ఒక 30,000 తీసేసినా కూత మనకు మిగిలేదొచ్చేసి 97,500. చూస్తే బోండా బిజినెస్ గిదెంత అనుకుంటాం. కాకపోతే అందులో వచ్చే లాభాలు ఇట్లుంటాయన్న. అయితే ప్రతి ఒక్కరు మనం తీసేసిన 30,000 రోజువారీ ఖర్చులు 30,000 జీతం కూడా బయట సంపాదించరు. వాళ్ళు గీ బిజినెస్ ఎంత గిదా అని అనుకుంటారన్న. ఇందులో వచ్చే లాభాలు చూస్తే మీరు షాక్ అవుతారన్న. నువ్వు ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా, ఏది చేసినా ఇంతగానం ఇన్కమ్ ఇందులో కూడా రాదు. ఇందులో చేసుకున్నోనికి చేసుకున్నంత అన్న. నువ్వు డైలీ బండి మీద రోజు తిరుగుతారా అనుకుంటారు కానీ అన్న, మనకు దోస, ఇడ్లీ ఎట్లా తిరిగి అమ్ముతుండ్లో అది ఆరోగ్యానికి ఎంతనో దానికంటే 10 రెట్లు ఇది ఎక్కువ అన్న. ఆరోగ్యానికి మంచిది కొబ్బరి బొండ. ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఇందులో మోమాట పడాల్సిన అవసరమే లేదు. అయితే అన్న, మోమాట పడుకుంటూ సిగ్గుపడుకుంటుంటే జీవితంలో ఎదగలేము. నిన్ను చూసేటోళ్ళు గాళ్ళ ముందట నేను అమ్మాలనుకుంటవచ్చు కానీ వాళ్ళు నిన్ను చూడరన్న. రేపు నీకు వచ్చే ఇన్కమ్ చూసి వాళ్ళే నిన్నుకు సలహా ఇస్తారా, తమ్మి మంచిగా చేస్తున్నావని. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదొక బిజినెస్ ఇవాళ ఫస్ట్ రోజు చెప్పడం జరిగింది. ఇందులో ఎంత లాభం వస్తుంది, ఎంత ఇన్కమ్ ఉంటుందని నేను చెప్పడం జరిగింది. ఇందులో మనం వేసుకున్న బడ్జెట్లో మీరు బోండాలు తక్కువ అమ్మినా కొంచెం ఎక్కువ అమ్మినా ఎంత లేలే అనుకున్నా మనకు మిగిలే బడ్జెట్ వచ్చి 97,000 అన్న ఒక నెలలా. నువ్వు ఏ బిజినెస్ చేసినా ఇంత అమౌంట్ రాదు. సరే, నేను చెప్పినంత బోండాలు మీరు కొత్తగా సేల్ చేయలేకపోయినా తక్కువ ఎంత లేదనుకున్నా ఒక 70,000, 80,000, 50,000 అన్నా ఖచ్చితంగా వస్తాయన్న. ఇది మీరు ఏమో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేమో కొత్తగా ఇది ఎవరో తెలియని బిజినెస్ అన్నట్టు కాదు. ఇందులో బ్రహ్మ విద్య ఏం కాదన్న. ప్రతి ఒక్కరు చేయవలసిన బిజినెస్, చేయదగిన బిజినెస్. ఇందులో మోమాట పడాల్సిన అవసరం ఏం లేదన్న. ఇందులో ఉన్న ఇన్కమ్ ప్రతి ఒక్క ఏ బిజినెస్లో కానీ ఉండకపోవచ్చు అన్న. ఎంత అన్న సింపుల్ పని. మీరు మోమాట పడకుండా పొద్దుగాల మార్నింగ్ టైం లేచి మీరు ఫ్రెష్ అప్ అయ్యి పొద్దుగాల 7కి నుంచెలు 9:30 వరకు ఒక 100 కొబ్బరి బొండాలు ఈజీగా అమ్మొచ్చు అన్న. బైక్ మీద తీసుకుపోయినా అమ్మొచ్చు. లేదనుకున్నా మనం ఒక చిన్న ట్రాలీ అట్టాస్ ఉంటుంది తీసుకొని అందులో ఒక 200-300 కొబ్బరి బొండాలు వేసుకొని ఊరు తిరిగినా కూడా మనకు ఒక్క బోండా మీద వచ్చేసి రూ. 15 లాభం వేసుకో అన్న. నేను చెప్పింది కాకుండా రూ. 15 లాభం వేసుకుని ఎంత ఇన్కమ్ ఉంటుందో నువ్వు ఆలోచించన్న. ఇలాంటి బిజినెస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కొత్తగా అప్డేట్ ఇచ్చుకుంటా ప్రతి ఒక్క బిజినెస్ గురించి పిన్ టు పిన్ చెప్పుకుంటూ జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ బిజినెస్లో వచ్చినంత ఇన్కంలో సగంలో సగం కూడా మీరు బయట వేయరన్న. వచ్చే 15,000-20,000 జీతానికి మీరు ఇంట్లో ఖర్చులు తీసేసినంత విలువ కాదన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.